ఐదేళ్ల కాలంలో ఐఏఎస్ సదన్ డివిజన్లో సుమారు 20 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి తెలిపారు. కృష్ణానగర్లో వరద నీటి కాలువ పనులను ఆమె ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించకున్నా కొట్లాడి నిధులు సాధించామని అన్నారు. గ్రేటర్లో డివిజన్ను మోడల్గా తయారు చేసేందుకు కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్నాథ్ రెడ్డి, రేణుకా ముద్రాజ్ పాల్గొన్నారు. నాకు అశోక్ మల్లేశన్న యాదయ్య అసలు ఓసారి అయితే ఫస్ట్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి ఐఎస్ఎన్ నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ లైన్ ఎందుకు అంటున్నా అంటే మేము కొట్లాడిన దాంట్లో మీ సహకారం చాలా ఉంది మాకు. దానివల్ల మాకు చాలా లాభం అయింది. అందుకే మీకు నేను ఎంతో కృతజ్ఞతతో నుండి నేను మీకు అది చెప్తున్నాను. అంటే ఇంకోటి, ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్లో 3 ఫేజ్లో 4 శాంక్షన్ అయింది. ఒకటేమో సింగరేణి కాలనీ నుంచి ఆదర్శ్ నగర్ త్రూ బాలాజీ నగర్కి వచ్చినది, అది ఒక 9 కోట్ల వరకు 6 కోట్ల వరకు. మళ్ళీ ఇది లాస్ట్ ఫేజ్ 4 కోట్లు. ఈ 4 కోట్లకు మేము ఎంత తిప్పలు పడ్డామో మాకు తెలుసు, ఎంత కొట్లాడమో తెలుసు. ఇక ఈడ యాదన్న మల్లేశన్న వీళ్ళు నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి రోజు మా ఎంబడి ఏమైంది అసలు యాక్చువల్లీ ఈ వర్క్ జూలైలోనే స్టార్ట్ అయింది అనుకోవాలి. ఈ వర్క్ని వర్షాలు పడతాయని చెప్పి ఇక్కడ ఉన్న బిల్డింగ్లతో ప్రాబ్లం ఉన్నందుకు వర్క్ స్టార్ట్ కాలేదు. మేము ఇంకోటి చెప్పగలుగుతున్నాము, ఈ 8 నెలల్లో మేము దగ్గర 12 నుంచి 15 కోట్ల రోడ్ వర్క్స్, కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయించినాం. మేము ఆర్టీఐలో వేసి 10 ఏళ్ళలో మేమున్న 5 ఏళ్ళు కూడా ఈ కంప్లీట్ కానీ ఇప్పటి వరకు ఎన్ని వర్క్స్ ఐఎస్ఎన్ డివిజన్లో శాంక్షన్ అయినాయి, పాత 5 ఏళ్లలో ఎన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి, అవన్నీ డేటా అడిగితే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తలేదు. పాత 5 years ఇస్తలేదు ఇప్పటి వరకు. మేము టిల్ డేట్, ఎందుకంటే మేమేమంటున్నామంటే ఇలా చాలా కుంభకోణాలు అయ్యాయి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ దీన్ని ఆన్సర్ చేస్తలేదు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ చెప్తున్నారు, అన్నిట్లో కుంభకోణాలు. అంటే ఇప్పుడు ఒక సార్ అడిగిండు రోడ్ల మీదకి వస్తుండ్రు అని, చెప్పిన అఫీషియల్స్ ఎట్లుండ్రు అంటే వాళ్ళ తూతూ మంత్రం, వాళ్ళ పని అయిపోతే చాలు. మీరు నేను ఒకటి గట్టిగా మీడియా మిత్రులతో ఏమంటున్నా అంటే వీళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఎవరైతే టౌన్ ప్లానింగ్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఒక్కొక్క దానికి బిల్డింగ్లకు ఇప్పుడు ఇక్కడ సరున్నారు. ఈరోజు ఐఎస్ఎన్ డివిజన్లో ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండేనో అది స్టార్ట్ కావడం జరిగింది. 4 కోట్లతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3 ఫేజ్లో చేసిన వర్క్ ఇది లాస్ట్ ఫేజ్. ఇది అయిపోతే మా కాలనీకి, ఇక్కడ మా డివిజన్లో ఎలాంటి వర్షం వస్తే ఎలాంటి సమస్య ఉండదని నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను. అలాగే మనకు ఇంకా కూడా మళ్ళీ రోడ్ వర్క్స్ డివిజన్లో ఎన్నో రోడ్ వర్క్స్ 2 crores తోని రోడ్ వర్క్స్ అన్ని, నా డ్రైనేజ్ వర్క్స్ అన్ని చాలా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మేము దీనికోసము ఈరోజు ఎంతో కృషి చేసి ఎంతో కొట్లాడి తెచ్చిన ఫండ్స్ ఇవి. మా డివిజన్లో చాలా, మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మాకు అయిపోయే టైము
వచ్చే లోపల మేము ప్రామిస్ చేసిన వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ చెప్పడం కాకుండా పని చేసి చూపించడము, దానికోసం కొట్లాడి